ఊరించేటువంటి మేకకాల చోరువ. మన తెలంగాణ మనం చోరువ అంటాం కదా, ఇంత బాగుందో తెలుసా. చోరువ తీసేసుకొని చోరువ తాగేసి తర్వాత మళ్ళీ ఆ మేకకాలతో కూర చేసుకుంటున్నాం. సూపర్ ఉంటుంది తెలుసా. హెల్త్ కూడా చాలా మంచిది, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి లైక్ జెల్లీ టైప్గా ఉండేది మనకి జాయింట్స్కి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. మోకాలు నొప్పి అట్లా అంటారు, చాలా మంచి. కాల్షియం ఎక్కువ ఉంటుందేమో అనుకుంటున్నాను నేను తెలిసి. ఓకేనా ఫ్రెండ్స్, వేడి వేడిగా ఉన్నప్పుడు తాగేద్దాము, సరేనా. ఇదిగోండి మనం తయారు చేసుకున్నటువంటి సూప్ని పాయ అనేటువంటి సపరేట్ తీసేసాను. ఈ యొక్క సూప్ ఉంది కదా, ఒక్కసారి ఇలా కలిపేసి వీటిని బౌల్స్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటుంది తెలుసా. మనం చెప్పాడు కదా చేసేటప్పుడే, ఇక్కడ మనము ఆయిల్ తక్కువ వేసాం కానీ ఆయిల్ అనేటువంటి బాగా రిలీజ్ అవుతుంది దాంట్లో ఉండని. చూసారా ఎంత ఆయిల్ వచ్చిందో, అలా ఆయిల్ అనేటువంటి బాగా రిలీజ్ అవుతుంది బయటికి. అది సూప్ అనాలా లేకపోతే ఆయిల్ సూప్ అనాలా అర్థం కాదు, మీ ఇష్టం ఏమైనా అనుకోవచ్చు. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ యొక్క పాయాలు ఉన్నాయి కదా, ఈ గిన్నెలకు మార్చేసుకొని ఇప్పుడు మళ్ళీ కర్రీ తాలింపు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీంట్లో మనము ఆనియన్స్ వేసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను కదా, దాంట్లో ఉన్నటువంటి సారం అంతా ఆ సూప్లోకి వచ్చేసి టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఏమో ఏం వేయకుండా ఉడకబెడితే నాకు అలా కాకుండా కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ వేస్తే ఇష్టం. ఇప్పుడు దీన్ని మళ్ళీ తాలింపు వేసుకుందాం. పాయను ఆల్రెడీ నీట్గా మంచిగా 2-3 సార్లు కడిగేసి వాటర్ వేసి మూత కూడా పెట్టేసుకున్నాను. దీంట్లో ఆల్రెడీ మటన్ వేసుకున్నాను కాబట్టి దీంట్లోనే పాయ కర్రీ కూడా చేసుకుంటాను. ఇంకా దానికి అడగాల్సిన అవసరం అస్సలు ఏం లేదు. కొంచెం అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, ఇంత చాలు. ఎందుకంటే మళ్ళీ ఆ సూప్ మనం తాగుతాం కదా, అందుకోసమని. ఆవాలు, జీలకర్ర, ఇదిగోండి ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడుతున్నాయి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనా 3 వేసి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుదాము. ఇక్కడ కొంచెం ఆనియన్స్ వేసుకుందాం, తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఓకేనా. ఇక్కడ కొంచెం వేసుకొని తర్వాత మళ్ళీ దీన్ని కర్రీ చేసుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ వేసుకుందాం, బాగుంటుంది. ఇదిగోండి దీంట్లో నేను కొంచెం కరివేపాకు, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసా, కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. తర్వాత కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు కూడా వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకున్నాక మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి ఈ యొక్క కాళ్ళు ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ ఒకసారి నీట్గా నేను ఒక 4 టైమ్స్ కడిగేసాను. ఒకసారి పిండితో మంచిగా రబ్ చేసేసాను, తర్వాత నైఫ్తో నీట్గా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ కడుక్కున్నాను. వీటిలో ఉన్నటువంటి మనకి ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కంటెంట్ బయటకు వచ్చేంత వరకు కొంచెంసేపు ఫ్రై చేయాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేసిన ఆయిల్ 1 టీ స్పూన్ కూడా లేదు కదా. తర్వాత చూడండి ఆయిల్ చాలా రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ఈ యొక్క బోన్స్ వెలుగులకి ఆయిల్స్ అనేవి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి, మూత పెట్టుకొని కుక్కర్ విజిల్ కాదు పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉంచాక మళ్ళీ కలుపుకుందాం. ఇదిగోండి పాయ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఇంకా కర్రీ రాలేదు. ఇవన్నీ ఇలా మనకి బయటకి కొంచెం షైనీగా వస్తాయి చూడండి పీసెస్, ఆ షైనీగా వచ్చేంత వరకు ఒక 2 నిమిషాలు అన్న తర్వాత ఇప్పుడు దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. ఇవన్నీ కొంచెం అంటే కొంచెం గరం మసాలా స్పైసీనెస్ కోసం అంతే. ఆ యొక్క సూప్ తాగేటప్పుడు కొంచెం మనం తయారు చేసుకున్నది. దీంట్లో పెప్పర్ పౌడర్ ఎక్కువగా వేసుకోవాలి, ఈ యొక్క సూప్కి టేస్ట్ చాలా బాగుంటుంది. పెప్పర్ పౌడర్ మనం ఇంట్లో కచ్చపచ్చ దంచుకుని చాలా బాగుంటుంది. ఇదిగోండి ధనియా పౌడర్, తర్వాత వచ్చి కారం కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు. కారం కొంచెమే వేసాం, ఎందుకంటే పెప్పర్ పౌడర్ టేస్ట్ ఎక్కువగా డామినేట్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత మన సూప్కి కావాల్సినంత సాల్ట్, మనం ఎంత చేస్తున్నాము సూప్ దాన్ని బట్టి సాల్ట్, పింక్ సాల్ట్ వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఉప్పుదనం అనేది తక్కువగానే ఉంటుంది.
ఇలా మంచిగా కలిపేసి ఇప్పుడు వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 6 to 7 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు ఆ సూప్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకేనా? మీలో ఎంతమందికి పాయ సూప్ ఇష్టమో నాకు తెలియదు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నాకు టేస్ట్ కంటే ముందు ఆరోగ్యం కోసం ఆలోచిస్తానండి. దీంట్లో అది మంచిగా అంతా ఉడికిన తర్వాత ఒక 4 గ్లాసుల వాటర్ పోసుకొని అవి 2 గ్లాసుల వాటర్ అయ్యేంతవరకు మంచిగా మరిగించుకోవాలి. ఒక 6 నుండి 7 విజిల్లు పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇంకొక 2 గ్లాసుల వాటర్ పోస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. ఇదిగోండి 6 విజిల్స్ తర్వాత ఒక్కసారి చూద్దాము. తీసేసి ఆయిల్ కూడా ఎక్కువ ఉంటుంది కదా దాంట్లో. నేను వేసిన ఆయిల్ ఎంత తెలుసా? ఒక 1 టీ స్పూన్ వేసాను. మై గాడ్. ఫస్ట్ ఇలా ఒక గిన్నెలకు మార్చుకున్నాక మనం బౌల్స్లకు వేసుకుందాము. ఇప్పుడు లాస్ట్లో ఎందుకంటే ఒకవేళ పీసెస్ పడితే మన కాళ్ళ మీద మన పడుతుంది, అందుకే చాలు. ఇది కూడా ఒకసారి చూడండి, ఫోటో తీయట్లే ఎంత బాగుందో చూసారా. బంజీ ఫోన్ షార్ట్ తీ. ఇదిగోని ఫైనల్గా అయితే మనకి సూప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇక వచ్చినటువంటి సూప్స్ని మంచిగా వేడిగా తాగితే ఎంత బాగుంటుందో తెలుసా. మీరు ఎంతమందికి ఇష్టం ఈ యొక్క పాయ సూపు? ఇప్పుడు ఈ యొక్క పాయతో కర్రీ చేసుకుందాం. పాయల నుండి సూప్ సపరేట్ చేసుకున్నాం కదా, పాయల నుండి సూప్ సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మళ్ళీ కర్రీ చేసుకుందాము. ఎందుకంటే దీంట్లో మనము పోపు వేసుకుందాము ఈ యొక్క పాయ కర్రీ కోసమని. సూప్ తీసేసిన తర్వాత ఆ సూప్ టేస్ట్ బాగుంటుంది. సూప్ తీసేయకుండా నాకు ఎందుకు చేయాలనిపించదు, సూప్ తాగితే ఆ యొక్క ఫీల్ వేరుగా అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను కదా, అవి ఇక్కడ నేను ఆయిల్ కొంచెమే వేసుకున్నాను, ఓన్లీ 1 అంటే 1 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత మనం ఆల్రెడీ అన్నిట్లో కలిపి ఒక్కసారి ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇంకా కర్రీలకి, పొద్దున చేసే బ్రేక్ఫాస్ట్లకి, ఇప్పుడు కావాల్సినటువంటి దాన్ని ఏమంటారు, పెరుగులో కూడా, ఇది పెరుగులో క్రీమీ.